అదో మారుమూల మత్స్యకార గ్రామం. అక్కడి ప్రజల్లో 80% పైగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న వారే. వీరికి గత కొన్ని నెలలుగా అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అంతుచిక్కని వ్యాధులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ గ్రామస్తుల బతుకులు చిన్న భిన్నమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం జరిపిన ఇంటింటి ఆరోగ్య సర్వేలో ఈ విషయం బయటపడింది. దీంతో పల్లెం గ్రామంపై ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించిన వైనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లెం గ్రామంలో హెపటైటిస్ పంజా విసిరింది. దీంతో గ్రామంలో 15 ఏళ్ల పైపడ్డ ప్రతి ఒక్కరికి కాలేయ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. గ్రామంలో సుమారుగా 15,000 మంది జనాభా ఉండగా వారిలో సుమారు 6,000 మందికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే 2,500 మందికి ర్యాపిడ్ టెస్టులు చేశామని, వారిలో 10% మందికి పాజిటివ్ రాగా వారి రక్త నమూనాలను పరీక్షించిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాలేయానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్ వైరస్లు. వీటిల్లో ఏబిసిడిఇ అని 5 రకాలు ఉన్నాయి. హెపటైటిస్ ఏఈ ఇన్ఫెక్షన్లు చాలా వరకు వాటంతటవే తగ్గిపోతాయి. మామూలు కామర్లతో వచ్చేవి కానీ బి-సి వైరస్లు ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 30 లక్షల మంది హెపటైటిస్ బి-సి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉండగా 11 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు వెల్లడించారు. ఆందోళనకరమైన విషయం ఏంటి అంటే హెపటైటిస్ బారిన పడ్డ వారిలో 100కి 70 మందికి ఆ విషయమే తెలియకపోవడం. జబ్బు బాగా ముదిరిన తర్వాతే బయటపడ్డం. మరి నేపథ్యంలో హెపటైటిస్ పై అవగాహన కల్పించడం మంచిదని డాక్టర్లు అంటున్నారు. మా పిహెచ్ పరిధిలో ఉన్న పల్లెం గ్రామంలో హెపటైటిస్ టెస్ట్ చేయమని మా డిస్ట్రిక్ట్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగిందండి. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి టెస్ట్ అనేది మన గ్రామంలో డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి 2,000 మంది పాపులేషన్ వరకు మనం టెస్ట్ చేయడం జరిగిందండి. వచ్చిన ర్యాపిడ్ పాజిటివ్ కేసెస్ మళ్ళీ మనం ఏ హాస్పిటల్కి పంపించి అక్కడ మేము కన్ఫర్మేషన్ చేసుకోవడం జరుగుతుంది. కన్ఫర్మేషన్లో మనకి హెపటైటిస్ బి ఒక 16 అండ్ హెపటైటిస్ సి 9 కేసులు అనేవి మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. మేము వాళ్ళని రీచ్ అయ్యి మళ్ళీ వారికి మెడికల్ ట్రీట్మెంట్ అందేలాగా మేము చేస్తున్నామండి. హెపటైటిస్ ఏ దీని బారిన పడ్డ వారిలో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవడం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హెపటైటిస్ మళ్లీ తిరగబడొచ్చు. అపరిశుభ్రత వాతావరణంలో నివసించే వారికి, సురక్షిత నీరు అందుబాటులో లేని వారికి, హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ గల వారితో జీవించే వారికి, స్వలింగ సంపర్కులకు దీని ముప్పు ఎక్కువ. హెపటైటిస్ బి దీని బారిన పడ్డ వారిలో మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. కొందరిలో కళ్లు, చర్మం పచ్చబడడం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి కనిపించొచ్చు. అక్యూట్ దశలో పెద్దగా మందులు అవసరమేమీ ఉండవు. ఇతరితర సమస్యలు ఏమీ లేకపోతే పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. వాంతులు, తీవ్రమైన నిస్సత్తువ, ఆకలి లేకపోవడం వంటివి గలవారికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోనే 99.5% మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమస్య తగ్గుతుంది. దాదాపు 90% మందిలో వైరస్ కూడా దానంతట అదే తొలగిపోతుంది. అయితే కొందరిలో దీర్ఘకాల సమస్యగా మారొచ్చు. ఇన్ఫెక్షన్ 6 నెలల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్ హెపటైటిస్ బిగా భావిస్తారు. వైరస్ నిద్రాణంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్ సి తొలి దశలో అంతగా లక్షణాలేమీ ఉండవు. హెపటైటిస్ బిలో మాదిరిగానే ఫ్లూ జ్వర లక్షణాలు, అలసట, వికారం, కామెర్ల లక్షణాలు, కీళ్ల నొప్పులు, ఆందోళన, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటివి ఉండవచ్చు. ఇది చాలా మందిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ గా మారుతుంది. కొందరిలో 5 ఏళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తొచ్చు. కొందరికి కాలేయం గట్టిపడడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తడానికి 20 ఏళ్లకు పైగా పట్టొచ్చు కూడా. హెపటైటిస్ సితో హెపటైటిస్ బి కూడా ఉండడం, మద్యం అలవాటు, ఊబకాయం వంటివి సమస్య త్వరగా ముదిరేలా చేస్తాయి. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కాలేయ పనితీరు, వైరస్ ఉపరకాలను తెలిపే పరీక్షలు అవసరమవుతాయి. వైరస్ ఉపరకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇక హెపటైటిస్ డి ఇది హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది. చాలా వరకు ఈ 2 ఇన్ఫెక్షన్లు కలిసే ఉంటాయి. చాలా మంది దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెపటైటిస్ బి మాదిరిగానే ఇన్ఫెక్షన్ గలవారిలో లైంగిక సంపర్కం, శరీర స్రవాలు, ఒకరు వాడిన సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ గలవారి మలంతో కలుషితమైన నీటితో వైరస్ వ్యాపిస్తుంది. మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, వాంతి వంటివి కనిపిస్తాయి. కొందరికి కడుపు నొప్పి, దురద, కీళ్ల నొప్పులు తలెత్తొచ్చు. క్రమంగా చర్మం, కళ్లు, మూత్రం పచ్చబడుతూ ఉంటాయి. మలం తెల్లగా వస్తుంది. కొద్దిగా కాలేయం ఉబ్బొచ్చు.
హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ చాలా వరకు 2 నుంచి 3 వారాల్లో అదే తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మన డాక్టర్ లిఖిత గారి ఆధ్వర్యంలో 7 బృందాలుగా 7 టీంలు వేసామండి. 7 టీంలు కలిపి రోజుకి వచ్చి 300 మంది వరకు 300 హౌసెస్ తిరుగుతున్నారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేయించుకోమని బతిమలాడుతున్నాము. చేయించుకున్న వాళ్ళు అవేర్నెస్ కల్పించి చేస్తున్నామండి. ప్రతిరోజు దగ్గర ఒక 40-30 అలా వస్తున్నాయి పాజిటివ్స్. ఇక్కడ పాజిటివ్ వచ్చిన వాటిని ర్యాండమ్గా వచ్చిన వాటిని అమలాపురం ఏరియా హాస్పిటల్ పంపించి ఇలిసా టెస్ట్కి కన్ఫర్మేషన్ పంపిస్తున్నామండి. ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ అవి ఇంటికి పంపించడం జరుగుతుందండి. కలుషిత ఆహారం, నీటికి దూరంగా ఉంటే హెపటైటిస్ ఏ సోకకుండా చూసుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. హెపటైటిస్ బి గల వారి రక్తం శారీరక స్రవాల ద్వారా వైరస్ సోకుతుంది. కాబట్టి అసురక్షిత శృంగారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇతరులు ఉపయోగించిన సూదులు, ఇంజెక్షన్లు, బ్లేడ్స్, టూత్ బ్రష్లు వంటివి వాడకూడదంటున్నారు. ఇక హెపటైటిస్ సి ప్రధానంగా రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి రక్త మార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఈ అవయవానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్ వైరస్లు. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది హెపటైటిస్ వల్ల చనిపోతున్నారు. వ్యాధి బారిన పడ్డ వారిలో 170 మందికి వ్యాధి సోకిన విషయం తెలియకపోవడమే పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు అంటున్నారు.